అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్నప్పుడే మరి బీజేపీ అంత బూచిలా కనిపిస్తుందా? నేను బీజేపీని వెనకేసుకొచ్చే కార్యక్రమం అయితే కాదు ఇది. కానీ కొన్ని వాస్తవాలు కొన్నిసార్లు ఒప్పుకుని తీరాలండి. ఒక సామెత ఇంగ్లీష్లో మనం ఎవరు పెట్టినా ఇంగ్లీష్ కొత్త తక్కువచ్చు. కాంట్ బీట్ దెమ్ జాయిన్ దెమ్ అట. ఇప్పుడు ఎవరి మీద నువ్వు గెలవలేకపోతున్నావు, ఆ టైంలో ఆ లీగన బలవంతులైనప్పుడు వాళ్ళతో జాయిన్ అయిపోయి ఉందట సామెత. ఆ సామెతని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పొలిటికల్ పార్టీలు ఎందుకు అమలు చేయకూడదు? ఎందుకు అంటే ఇదంతా అంటే ఇప్పుడు భారతదేశం మొత్తంలో బీజేపీకి ప్రత్యర్థి ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? కాంగ్రెస్ పార్టీ పేరే కదా. కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బలవంతుడు, తెలివైనడు, సమర్థుడు మన రేవంత్ రెడ్డి అన్న. ఆయన బీజేపీ పార్టీ గురించి మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడాలి? బీజేపీ ఎలా చేసింది, బీజేపీ ఎలా చేసింది, బీజేపీని ఓడించండి, ఇది కదా మాట్లాడాలి. మరో ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు సార్ విన్నారండి? నరేంద్ర మోడీ జీ हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई. నరేంద్ర మోడీ గారు బడే భాయ్ అని చెప్పాడు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవులు ఉన్నాయి. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటారు? ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడున్న అధికార పక్షం మోడీ గారు వెనకాలే, ప్రతిపక్షం మోడీ గారు వెనకాలే. ఈ చివరికి వచ్చినప్పుడు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మోడీ గారు వెనకాల ఉండే పరిస్థితి ఈ రోజున ఇప్పుడు పరిస్థితి. ఇలాంటప్పుడు మీరు ఎదిరించాలి, మీరు కత్తి తీయాలి, మీరు సాధకం తిప్పాలంటే జరిగే పనులు ఏమని చెప్పండి.